హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ముందుగా నేను నిన్నటికి సంబంధించినటువంటి పేమెంట్ ప్రూఫ్ ఏదైతే ఉందో ఆ పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఈరోజు ఒక ట్రెండింగ్ టాపిక్, అంటే మనం ఫోరెక్స్ ట్రేడింగ్ గురించి వినే ఉంటాం. ఈ ఫోరెక్స్ ట్రేడింగ్లో మన పెట్టుబడి ఏదైతే ఉందో ఆ పెట్టుబడి ఫోరెక్స్ ట్రేడింగ్లో డైరెక్ట్గా కంపెనీ వాళ్ళు పెట్టేసి మనకి ఏదైతే ప్రాఫిట్, ఆ ట్రేడింగ్ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ట్రేడింగ్ ప్రాఫిట్ని బేస్ చేసుకొని మనకి ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది 1%, 2%, 3% అనేది ఆ రోజు ట్రేడింగ్ ఏదైతే జరుగుతుందో ఆ ట్రేడింగ్ని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. అయితే మనకి కంపల్సరీ ప్రాఫిట్ అయితే వస్తుంది. అది ఏ విధంగా ఉంటుంది, ఆ కంపెనీ పేరేంటి, అసలు దాని పీడిఎఫ్ మొత్తం నేను వివరంగా చెప్తాను. రేపటి వీడియోలో నేను మీకు దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ గురించి ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా జెన్యూన్గా ఉంది. ఇది యూకే గవర్నమెంట్ వెబ్సైట్ మాత్రం కాదు, ఎందుకంటే ఇది మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇండియన్ పర్సన్ లీడ్ చేస్తున్నాడు. యూకే అని చెప్పి పేర్లు పెట్టుకొని ఈ రోజుల్లో చాలామంది మనల్ని మోసం చేస్తున్నారు. బట్ ఇదైతే జెన్యూన్గా నేను చెప్తున్నాను, జెన్యూన్గా మన ఇండియన్ పర్సన్ నడుపుతున్నాడు, అంటే యూపీ పర్సన్ నడుపుతున్నటువంటి వ్యక్తి అనమాట. చాలా జెన్యూన్గా అనిపించినటువంటి కాన్సెప్ట్లన్నీ మీ ముందుకు తీసుకొస్తుంటాను. బట్ కొన్ని అయితే మిస్ఫైర్ అవుతూ ఉంటాయి. సహజంగా ప్రతి ఒక్కటి కూడా 100% మనకి నిజమే చెప్తారు అని గ్యారంటీ లేదు. బట్ నేనైతే ఇన్వెస్ట్ చేసిన తర్వాతే, నేను చూసిన తర్వాతే మీకు తీసుకొస్తూ ఉన్నాను. బట్ అవి ఫెయిల్ అవుతూ ఉన్నాయి. కొన్నిట్లో అయితే చాలామంది సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు వీడియోస్ చూసి. అది చెప్పుకోరు, ఎప్పుడైనా సంపాదించింది చెప్పుకోరు, కానీ లాస్ అయింది మాత్రం చెప్తూ ఉంటారు. కానీ అది నాకు చాలా బ్యాడ్ అవుతున్నటువంటి విషయం. బట్ అవన్నీ కాదు, నేను మీ ముందుకు తీసుకొచ్చాను. చాలా మీకు నచ్చినట్లయితేనే చేసుకోండి. అయితే 3%, 4%, 5% ఇచ్చే వెబ్సైట్లన్నీ కూడా చాలా మటుకి వస్తున్నాయి, వెళ్ళిపోతూ ఉన్నాయి. బట్ ఇదైతే పర్సంటేజ్ అనేది ఆ రోజు ట్రేడింగ్ ఏదైతే జరుగుతుందో ఆ ట్రేడింగ్ని బట్టే, ఆ ట్రేడింగ్లో వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ని బట్టే మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫిక్స్డ్గా లాంగ్ టర్మ్ బేస్ తోటి రెడీ అయినటువంటి కంపెనీ ఇది. లాస్ట్ మంత్ 26th, అంటే 26వ తారీఖు, పోయిన నెల 26వ తారీఖు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. దీని గురించిన సమాచారం మొత్తం నేను మీకు వివరంగా చెప్తాను. అయితే ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, తప్పకుండా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అయితే ఫస్ట్గా నేను మీకు చెప్పినట్లుగా నిన్నటిది పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తున్నాను, చూసుకోవచ్చు. 867 రూపాయల సమ్ నేను పెట్టాను. 18% పోను, 712 రూపాయల 58 నాకు రావటం జరిగింది, క్రెడిట్ అయింది. 22 minutesలో నాకు ఖచ్చితంగా యాడ్ అయిపోయింది అది. నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు నేను చెప్పబోయే వీడియో టాపిక్ వచ్చేసి విండోస్ వరల్డ్ ట్రేడ్ .live అనమాట. 100% డీసెంట్రలైజ్డ్ వెబ్ అండ్ స్మార్ట్ కాంట్రాక్ట్, 100% డీసెంట్రలైజ్డ్ వెబ్ అండ్ స్మార్ట్ కాంట్రాక్ట్ తోటి రెడీ అయినటువంటి మన ట్రేడింగ్ కంపెనీ. 100% డీసెంట్రలైజ్డ్ SSL సర్టిఫికెట్ సపోర్ట్, 24/7 సపోర్ట్ స్మార్ట్ కాంట్రాక్ట్ ఉంది. ఈ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది సెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్, ఇవన్నీ కూడా దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీరు చూసుకోవచ్చు. డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్కి ఉండేటటువంటి అడ్వాంటేజెస్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ వీళ్ళు వివరంగా చెప్పడం జరిగింది పీడిఎఫ్లో. ఆ తర్వాత వాళ్ళ కంపెనీ గురించి మన పీడిఎఫ్లో వివరంగా చెప్పారు. ఆ తర్వాత వాళ్ళ మిషన్ ఏంటి అనే దాని గురించి చెప్పారు. ఇక మనకి ముఖ్యంగా కావాల్సింది ఇన్వెస్ట్మెంట్ సెక్టార్స్. ఏదైతే మనం ఇన్వెస్ట్ చేస్తామో, మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అనే దానికి ఇన్వెస్ట్మెంట్ సెక్టార్స్ మనకి చూపించడం జరిగింది. వాళ్ళు ఫోరెక్స్ ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేస్తారు, మనం పెట్టినటువంటి పెట్టుబడి ద్వారా ఫోరెక్స్ ట్రేడింగ్ చేస్తారు. అదేవిధంగా క్రిప్టో కరెన్సీ ట్రేడ్ చేస్తారు, గోల్డ్ మైనింగ్ చేస్తారు, క్రూడ్ ఆయిల్. ఈ రకంగా 4 types ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సెక్టార్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈ 4 types ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సెక్టార్స్లో మనం పెట్టినటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో ఆ పెట్టుబడిని వాళ్ళు ట్రేడ్ చేస్తారు. వాళ్ళు ట్రేడ్ చేసి మన పెట్టుబడికి తగ్గట్టుగా మనకి ప్రాఫిట్ ఏదైతే వచ్చిందో ఆ ప్రాఫిట్లో మనకి షేరింగ్ అనేది ఇస్తారనమాట. అది వీళ్ళు పెట్టినటువంటి కాన్సెప్ట్. అంతేగాని పర్సంటేజ్ ఎంత పర్సెంట్ అంత పర్సెంట్ అనేం కాదు, ప్యాకేజ్ ప్రకారం మనకు వస్తుంది. చూడండి, ప్రపోజల్ వీళ్ళు కంపెనీ వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నటువంటి ప్రపోజల్ ప్యాకేజ్ అయితే బేసిక్ ప్యాకేజ్ వచ్చేసరికి ప్రైస్ $10 ఉంది. ఆ బేసిక్ ప్యాకేజ్ ప్రైస్ $10 అయితే ప్రాఫిట్ $30. మనకి ఏదైతే ప్రాఫిట్ $30 వస్తుందో ఆ ప్రాఫిట్ $30 వచ్చేంత వరకు కూడా
మనకి డిఎస్పి బోనస్ అంటే మనకి ఏదైతే మనం పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో దానికి షేరింగ్ ప్రాఫిట్, డైలీ షేరింగ్ ప్రాఫిట్ ఉంటుంది. ఆ డైలీ షేరింగ్ ప్రాఫిట్ అనేది మనకి $30 వచ్చేంత వరకు కూడా వీళ్ళు ప్రాఫిట్ ఇస్తారు. అయితే నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి $100. దీన్ని సిల్వర్ ప్యాకేజ్ అంటారు. ఈ సిల్వర్ ప్యాకేజ్లో $100 ప్యాకేజ్ ఉంది. ప్రాఫిట్ వచ్చేసరికి $300. ఏదైతే మనకి $300 ప్రాఫిట్ అయితే తీసుకుంటామో ఆ $300 ప్రాఫిట్ వచ్చేంత వరకు కూడా వాళ్ళు ప్రాఫిట్ ఇస్తారు. ఇక ఆ తర్వాత మన డిఎస్పి క్లోజ్ అవుతుంది అనమాట. ఇక ఆ తర్వాత $1000 గోల్డ్ ప్లాన్లో ఉన్నట్లయితే $1000 ప్రాఫిట్ వచ్చేసరికి $300 ప్రాఫిట్ ఉంది, $3000 ప్రాఫిట్ ఉంది. ఇక ప్లాటినం $10,000 కానీ ఇన్వెస్ట్ చేస్తే $30,000 అనేది ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఇక డైమండ్ వచ్చేసరికి $1 lakh కానీ ఇన్వెస్ట్ చేస్తే $3 lakhs వరకు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఏదైనా కానీ మనం పెట్టినటువంటి పెట్టుబడికి తగ్గట్టుగా 3 రెట్లు అంటే మనం పెట్టిన పెట్టుబడికి 3 రెట్లుగా వాళ్ళు ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డైలీ మనం పెట్టిన పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్గా ఉపయోగించి వాళ్ళు దేనిలో అయితే ట్రేడింగ్ చేస్తారో ఆ ట్రేడింగ్లో వచ్చిన ప్రాఫిట్ని బట్టి మనకి పర్సంటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇందులో మనకు వచ్చేసరికి ఇన్కమ్ డీటెయిల్స్ వచ్చేసి 5 రకాలైనటువంటి ఇన్కమ్ డీటెయిల్స్ ఉన్నాయి. 5 types ఆఫ్ ఇన్కమ్స్ అనమాట. ఒకటి డిఎస్పి బోనస్. డిఎస్పి బోనస్ అంటే మనం పెట్టినటువంటి పెట్టుబడికి వచ్చేటటువంటి డైలీ షేరింగ్ ప్రాఫిట్. మనం ఏదైతే పెట్టుబడి పెట్టామో దానికి వాళ్ళు ట్రేడ్ చేసి మనకి వచ్చినటువంటి ప్రాఫిట్ని షేర్ చేస్తారనమాట. ఆ డైలీ షేరింగ్ ప్రాఫిట్ని డిఎస్పి బోనస్ అంటారు. ఇక డైరెక్ట్ రిఫరల్ బోనస్. ఏదైతే డైరెక్ట్గా మన రిఫరల్ లింక్ను ఉపయోగించుకొని మన కింద ఎవరైతే డైరెక్ట్గా జాయిన్ అవుతారో ఆ డైరెక్ట్గా జాయిన్ అయిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటటువంటి బోనస్ని డైరెక్ట్ రిఫరల్ బోనస్ అంటారు. ఇక తర్వాత లెవెల్ బోనస్లు ఉన్నాయి. లెవెల్ బోనస్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని లెవెల్స్ ఆఫ్ బోనస్ ఉంది మొత్తం అంతా కూడా నేను నెక్స్ట్ వివరంగా చెప్తూ ఉంటాను, జాగ్రత్తగా గమనించండి. అయితే దీనిలో స్పెషల్ రివార్డ్ అనేవి కూడా ఉన్నాయి. ఆ తర్వాత రాయల్టీ ఇన్కమ్. ఈ 5 రకాలైనటువంటి ఇన్కమ్స్ ఈ వెబ్సైట్ వాళ్ళు అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇక డైరెక్ట్ రిఫరల్. ఇందులో మనకి డిఎస్పి ఇన్కమ్ గురించి నేను వివరంగా చెప్పున్నాను. ఇప్పుడు డైరెక్ట్ రిఫరల్ ఏదైతే ఉందో ఆ డైరెక్ట్ రిఫరల్ గురించి మాట్లాడదాం. When you share company proposal someone and he or she will make investment in our company, then you will receive a referral bonus 10% of his or her DSP income. ప్రమోషనల్ యాక్టివిటీస్ ఇంకా అదనంగా ఉంటాయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది మనం ఎవరైతే మన లింక్ను ఉపయోగించుకొని డైరెక్ట్గా జాయిన్ అవుతారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని మీద డైలీ షేరింగ్ ప్రాఫిట్. వాళ్ళకి ఒకరోజు $5 వచ్చిందంటే అందులో 10%. సపోజ్ వాళ్ళకి $10 వస్తే అందులో 10%, $2 వస్తే అందులో 10%. ఈ రకంగా ప్రతిరోజు కూడా ఈ డిఎస్పి బోనస్ అనేది మనకి ఏ విధంగా అయితే మండే టు ఫ్రైడే వస్తుందో అదేవిధంగా ఈ డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది కూడా 10%. వాళ్ళకు వచ్చేటటువంటి డిఎస్పి బోనస్లో 10% మనకి మండే టు ఫ్రైడే డైలీ వాళ్ళకి ఏ విధంగా వస్తుందో మనకి కూడా అదే విధంగా వస్తుంది. ఇది ఒక గొప్ప ప్లాన్ అనమాట. డైరెక్ట్ రిఫరల్ అనేది మంచి బెనిఫిట్ ఇది. ఇందులో నెక్స్ట్ ప్లాన్ వచ్చేసరికి అంటే ఇందులో నెక్స్ట్ ఇన్కమ్ మనకి థర్డ్ ఇన్కమ్. డిఎస్పి ఇన్కమ్ చెప్పాను, డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ చెప్పాను. ఇప్పుడు లెవెల్ ఇన్కమ్, ఇది 3వ ఇన్కమ్ అనమాట. ఈ లెవెల్ ఇన్కమ్కి వచ్చేసరికి మొత్తం 50 లెవెల్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి అంటే మన కింద డైరెక్ట్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ కింద ఎవరైనా జాయిన్ అయితే ఫస్ట్ డైరెక్ట్ కింద 3% ఆఫ్ డిఎస్పి బోనస్, 3% ఆఫ్ డిఎస్పి బోనస్ వస్తుంది. ఇక ఆ తర్వాత సెకండ్ లెవెల్లో 2% ఆఫ్ డిఎస్పి బోనస్ వస్తుంది. ఆ తర్వాత థర్డ్ లెవెల్లో 1% ఆఫ్ డిఎస్పి బోనస్ వస్తుంది. ఇక 4 నుంచి 10 లెవెల్స్ వరకు అయితే 0.5% డిఎస్పి బోనస్ రావడం జరుగుతుంది. ఇక 11th to 50 అంటే 11 నుంచి 50వ లెవెల్ వరకు ఎవరైతే ఉన్నారో అది మాత్రం 0.1% డిఎస్పిగా రావడం జరుగుతుంది. 50 లెవెల్స్ వరకు లెవెల్ ఇన్కమ్ అయితే ఉంది. ఈ డైలీ షేరింగ్ ప్రాఫిట్ గురించి చెప్పాను కదా, డిఎస్పి బోనస్ 1% రావచ్చు, 100% రావచ్చు. అది బిజినెస్ ఇన్ఫోగ్రాఫిక్ మీద ఆధారపడి ఉంటుంది. మండే టు ఫ్రైడే 5 days అయితే వస్తుంది. ఏదైతే బిజినెస్ జరుగుతుందో మనం పెట్టిన పెట్టుబడికి ఏదైతే బిజినెస్ జరుగుతుందో ఆ బిజినెస్ ప్రకారంగా మనకి ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఇక ఇంకొక ప్లాన్ ఇందులో 4th ఇన్కమ్ ఏదైతే రివార్డ్ ఇన్కమ్ అని చెప్పాను కదా, అది ఇందులో వాళ్ళు ఇంకొక రివార్డ్ కింద అంటే మనం ఏదైతే గోల్ అచీవ్ అవుతామో ఆ గోల్ అచీవ్ అవడంతో రివార్డ్ కింద ఇవ్వడం జరుగుతుంది. అది కూడా చెప్తాను జాగ్రత్తగా ఉండండి. 2 days
విత్ ఇన్ 2 days 2 రోజుల్లో కానీ మనం 5 డైరెక్ట్ ప్లస్ $100 బిజ్ చేయగలిగామంటే $5 రివార్డ్ కింద ఇస్తారు. అదేవిధంగా 5 daysలో అయితే 15 డైరెక్ట్ ప్లస్ $1000 బిజ్ చేరుకోగలిగితే $50 రివార్డ్గా రావడం జరుగుతుంది. అదే 10 రోజుల్లో 30 డైరెక్ట్ ప్లస్ 10,000 బిజ్ కానీ జరిగితే $500 అనేది రివార్డ్ కింద రావడం అయితే జరుగుతుంది. ఇక రాయల్టీ ఇన్కమ్ వచ్చేసరికి ఇందులో 5th ఇన్కమ్ అని చెప్పాను కదా, 5వ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ రాయల్టీ ఇన్కమ్ అంటారు. ఈ రాయల్టీ ఇన్కమ్ వచ్చేసరికి పెరల్ అనమాట. పెరల్ ర్యాంక్కి మనం చేరుకున్నట్లయితే $50 అచీవర్ కింద రావడం జరుగుతుంది. ఫస్ట్ 1% అంటే రాయల్టీ ఇన్కమ్ కింద 1% టీమ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో ఆ టీమ్ బిజినెస్ మనకి రావడం జరుగుతుంది. ఎమరాల్డ్ వచ్చేసరికి $500 అచీవ్ కానీ చేయగలిగితే 2% కంపెనీ టర్న్ ఓవర్లో మనకి 2% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది రాయల్టీ ఇన్కమ్ కింద మనకి రావడం జరుగుతుంది. వాళ్ళ పేమెంట్ మెథడ్స్ వచ్చేసరికి బిట్కాయిన్లో కానీ, ట్రోన్లో కానీ, ఇథీరియం కానీ, ఈ 3 రకాలైనటువంటి పేమెంట్ మెథడ్స్ వీళ్ళకి యాక్సెప్ట్ ఉన్నాయి అన్నమాట. ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్స్కి వచ్చేసరికి రిజిస్ట్రేషన్ ఫ్రీ, ప్రాఫిట్ అమౌంట్ విత్డ్రాయల్ ఎవ్రీడే బిఫోర్ 10 అన్నారు. కానీ విత్డ్రాయల్ మాత్రం ఎవ్రీడే కాదు, ఎవ్రీ సాటర్డే మాత్రమే, ఒక సాటర్డే రోజు మాత్రమే విత్డ్రాయల్ ఉంది. మినిమం విత్డ్రాయల్ వచ్చేసరికి $10 అండ్ మ్యాక్సిమం ఈజ్ అన్లిమిటెడ్ అన్నారు. ఫర్ రెఫరల్ అండ్ లెవెల్ అండ్ రెఫరల్ బోనస్ యూ విల్ గెట్ యాజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ 1 day. మనం ఇన్వెస్ట్ చేసినటువంటి 1 day తర్వాత నుంచి రెఫరల్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. అదనమాట వీళ్ళ PDF మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి సంబంధించినటువంటి లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏదైతే మనం పెట్టినటువంటి పెట్టుబడి ఉందో ఆ పెట్టుబడికి డైలీ వాళ్ళు ట్రేడ్ చేస్తూ మనకి షేరింగ్ ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వేరే కంపెనీలో 3% ఆఫ్ బోనస్ వేరు, ఇందులో మనకు వచ్చే బోనస్ వేరు అనమాట. 3 రెట్లు అయ్యేంత వరకు కూడా మనకి DSP బోనస్ ఆగకుండా ఇస్తూనే ఉంటారు. అది కూడా సోమవారం నుంచి శుక్రవారం వరకు. ఈ ప్లాన్ కానీ మీకు నచ్చినట్లయితే మంచి అవకాశం. ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క ప్లాన్ గురించి చెప్తూనే ఉంటాను. బట్ కొన్ని ప్లాన్స్ అయితే మిస్ అవుతూ ఉంటాయి, ఫెయిల్ అవుతూ ఉంటాయి. కొన్ని ప్లాన్స్ అయితే జెన్యూన్గా నడుస్తూ ఉంటాయి. ఆ జెన్యూన్గా నడిచేయి ఆలోచించుకొని జాగ్రత్తగా పెట్టండి. ఇది ఈ వీడియోలోని టాపిక్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.